అన్నా ఏం సంజైతలేదే. ఇప్పుడు ఏందన్న తొవ్వ? ఈ ఊర్లో ఉండుడంటే ఆ మల్లేష్ గారు చంపుతాడు కాబట్టి ఆ ఏడిది కాదు. మరి ఏడుకని పోతావు, ఏడనుంటాం. నేనంటే పేకాడికి పైసలు లేక ఇల్లు ఖాళీ చేసి అడ్వాన్స్ తీసుకుపోయినా. అరే ఇంకో ఇల్లు చూస్తుంటివి, అందులో ఉంటుంటివి. నువ్వు పోయి ఆ మల్లేష్ గారిని కొట్టుడేందే? నువ్వు 7వ నెల పుట్టుడు కాదు గాని నువ్వు చేసేటవన్నీ గిసిపెట్టి తొందర పనులు. నువ్వు చేసేటి గలీజ్ పనులకి నాకు మస్తు తల్లొస్తోంది. అన్నో నువ్వేమైనా దేశ సేవ చేస్తున్నావే ఏంది? అప్పులు చేసి పేకాట ఆడుతున్నావు. పేకాటలో తగలబెట్టిన పైసలతో ఒక ఇల్లు కట్టుకునేటోళ్ళం. నువ్వు అప్పులు చేసుడు, నేను అయ్యి ఈ అమ్మి కట్టుడు. నువ్వు గిసంటి గతర పనులు బంద్ చేస్తే బాగుంటదన్నా. పేకాట బంద్ చేయమని నువ్వు చెప్పేది వింటా ఉంటే 12 ముక్కలు పడి షోకి ఒక్క ముక్క రాకపోతే ఎంత కష్టంగా ఉంటుందో గంత కష్టంగా ఉందమ్మా. సార్ చెల్లెమ్మ నువ్వు చెప్పినావు కదా, డ్రాప్ అయితలే. ఈ రోడ్డు మీద ఉండుడైందన్నా. ఏం చేయాలో సోంచాయించు జరా. సోంచాయించడానికి ఏముంది సిట్టి? మన ఊరు పోవుడు, మన సొంత ఇంట్లో ఉండు. గదేంది? రామరాజు గారికి 10 లక్షలు ఇయ్యాలని చెప్పినావు కదా, గన్ని పైసలు మంతానేడున్నాయి? నువ్వు చెప్పింది ఎట్లున్నదంటే పెనం మీద నుంచి పొయ్యిల పడ్డట్టుంది. మళ్ళా ఆడికి పోయి ఇరుగుడు ఎందుకన్నా? ఇంకేదన్నా తోవుంటే సోచాయించు. మస్తు సోంచాయించినా చెల్లే. రామరాజు దిల్దార్ మనిషి. కాలు ముక్కి ఇప్పుడు పైసలు లేవంటే కనికరించేటోడే గాని కష్టపెట్టి వసూలు చేసేటోడు కాదు. యాడికి పోయినా ఇస్మంటి పరేషన్ ఏదో ఒకటైతే ఉంటది. పైగా మన నాయన కట్టించిన సొంత ఇల్లు. ఏ దినమైనా ఆడికి పోల్సడమే కదా. గదేదో ఇప్పుడే పోతే సరిపోయే. మంచిగా చెప్పినావు అన్నా. సరే ఆ అన్న ఇద్దరం పోయి ఏదో పని చేసుకుందాం. పోదాంపా. పద సిట్టి పద. ఈ రుద్రాక్షని మన కుటుంబాన్ని కాపాడే కవచంలా భావిస్తారు. ఎప్పుడు మీ చేతి నుంచి తీసి పక్కన పెట్టడం నేను చూడలేదు. అలాంటిది మీరు దీన్ని పక్కన పెట్టారు. హడావిడిగా ఎటో వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తే తీయరు. అసలు మీ మనసులో ఏముంది? ఎందుకలా ఉంటున్నారు?
వదినా, అన్నయ్య మీద మనసులో ఇంత దిగులు పెట్టుకోకు. ఏదో పనొత్తిడి వల్లే ఇంటికి వచ్చిండకపోవచ్చు. ఎంత పని ఒత్తిడున్నా భార్యగా అక్కకి సమయాన్ని కేటాయించాలి కదా నాని. మామూలు రోజులైతే పర్వాలేదు. పాపం అక్క బావగారి పుట్టినరోజని ఎంతగా ఎదురు చూస్తోంది. అసలే వీళ్ళ పెళ్ళయ్యాక వచ్చిన మొదటి పుట్టినరోజు కదక్కా? వదినా, ప్లీజ్ వదినా, ఈ ఒక్కసారికి. ప్లీజ్ అక్క, రా. చెప్పాను కదా, ఆయనొచ్చి నాతో మాట్లాడకపోవడానికి కారణం చెప్తేనే నేను తింటాను. మీరందరూ వెళ్ళండి, వెళ్ళండి. ఇంకా వాడికి మనం జైలుకు పంపామన్న పగ చల్లారలేదన్నయ్య. అందుకే కోపంతో మన స్టాక్ తీసుకెళ్ళిపోయి ఉంటాడు. రే, మనం వదిలిన గవర్రాజు వదలరా. ఒకసారి జైలుకి పంపించాం, ఇప్పుడు పోలీసుల ముందు వెధవం చేశాం. ఇదంతా మనసులో పెట్టుకుని వాడు మన మీద కక్ష సాధించాలని చూస్తున్నాడు. అసలు ఆ గవర్రాజ్ ఎవడు? వాడేమైనా నా పగకి సెగలా పనికొస్తాడా? ఏ మాటగా మాట, వీడు నాకు తెగ నచ్చేశాడు. ఉన్నానేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? అదేంటి బట్టలు చిరిగిపోయినాయేంటి? ఏం తెలియనట్టు మాట్లాడుకు. తాగింది నువ్వు, రూమ్ కి తీసుకొచ్చింది నువ్వు, మత్తు ఎక్కువైపోయినట్టు యాక్ట్ చేసింది నువ్వు, ఇక్కడ పడుకుంది నువ్వు. అడ్వాంటేజ్ తీసుకుని ఎస్, రామరాజు ఇప్పుడు సీత మీద కోపంతో ఉన్నాడు. ఇలా ఒక అమ్మాయిని అడ్డుపెట్టుకొని సీతకి భర్త మీద ద్వేషం పెంచగలిగితే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. మంజు, ఒకసారి టాబ్లెట్ వేసుకోవాలి. లే. రెస్ట్ తీసుకో.
బావగారు తన పుట్టినరోజున కూడా ఇంకా ఇంటికి రాలేదని అక్క చాలా బాధపడుతుంది కదా శ్రవణ్. అవును సరస్వతి, ప్రేమ ఉంటే మనసులు కలుస్తాయని మనం అనుకుంటాం, కానీ ఒక్కోసారి అది తప్పేమో అనిపిస్తుంది సరస్వతి. ప్రేమ మీద మాత్రమే కాదు శ్రవణ్, అర్థం చేసుకోవడంలో కూడా మనసులు కలవడం ఆధారపడి ఉంటుంది. ముందుండే కోపం తర్వాత తగ్గచ్చు, వ్యక్తి మీద అభిప్రాయం మారచ్చు, ఇష్టం ఏర్పడచ్చు. ఆ కోణంలో ఆలోచించగలిగితే మనసులు కలవడం మాత్రమే కాదు, విడిపోవు కూడా. నిజమే సరస్వతి, అన్నయ్య ఇంకా వదిన మీద పెట్టుకున్న కోపాన్ని పోగొట్టుకోలేదనుకుంటా, తన అభిప్రాయాన్ని మార్చుకోలేదనుకుంటా. వాళ్ళు కలిసిపోవాలనేగా నువ్వు మనసు చంపుకుని నాతో కలిసిపోయింది. అయినా వాళ్ళ మధ్యన సమస్యలు తగ్గలేదు. నీ త్యాగం వృధా అయిందనిపిస్తోంది. ఏం ఆలోచిస్తున్నావు సరస్వతి? బాధగా ఉందా? బాధగా ఉండకుండా ఎలా ఉంటుంది శ్రవణ్? దగ్గరవలసిన మనుషులు దూరంగా అవుతుంటే, కలిసిపోవాల్సిన వాళ్ళు కలవకుండా ఉంటే గుండెల్ని ఎవరో పిండేసినట్టుంటుంది. ఏమంటున్నావు? అదే శ్రవణ్, అక్క బావగారు దూరంగా ఉంటుంటే ఇద్దరికీ బాధగా ఉంటుంది అని చెప్తున్నా. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు, కలిసిపోతారు, తప్పకుండా కలుస్తారు. శ్రీరామచంద్ర, ఈరోజు నా భర్త పుట్టినరోజు. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆశీర్వదించు స్వామి. ఆయన చల్లని నీడలో మేమంతా సంతోషంగా ఉండేలా దీవించు. భార్యాభర్తలు ఒకరికొకరు దూరంగా ఉంటే మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో నీకంటే తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కారణం తెలీదు, ఆయన బాధ ఏమిటో అర్థం కాదు. నా భర్త ఎందుకు నా మీద కోపంగా ఉంటున్నారో, మా ఇద్దరి ఎడబాటుని దూరం చేసి మేమిద్దరం ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండేలా దీవించు స్వామి. అమ్మగారు పాలండి. అమ్మగారు, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదా? అదేం లేదే, ఎందుకలా అడిగా? నా భార్యకి బాగాలేకపోతే పట్నంలోని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ అయ్యగారి కారు కనిపించింది. సరే, నువ్వు వెళ్ళు. అలాగే అమ్మ. ఆయన కారు హాస్పిటల్ దగ్గర ఉండడం ఏంటి? ఆయన ఎందుకు హాస్పిటల్కి వెళ్ళారు? చచ్చా, ఎవరిదో కారు చూసి ఈయన కారు అనుకుంటున్నాడేమో.
అక్క ఏంటి కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి? రాత్రంతా పడుకోలేదా? లేదు సరస్వతి, మీ బావగారు వస్తారని ఎదురు చూస్తూ కూర్చున్నాను. అన్నయ్య ఎందుకు ఇలా చేశాడో అర్థం కావడం లేదు వదిన. ఎక్కడికి వెళ్ళినా చెప్పెళ్ళేవాడు, కానీ ఇప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడం లేదు. నాకైతే భయపడి రాత్రంతా నిద్రే పట్టలేదు. అన్నయ్య ఎప్పుడు ఇలా చేయలేదు. నాకెందుకో టెన్షన్గా ఉంది. ఎందుకంత టెన్షన్? ఆయనకేమైనా పనొత్తుడుండి రాలేదేమో, అందుకే ఫోన్ కూడా తీయలేదేమో. తన పుట్టినరోజు నాడు బావగారిలా చేయడం ఏమీ బాలేదు. అక్క ఎదురు చూస్తుందని కూడా తెలుసు. కనీసం ఫోన్ కాల్ అయినా బావగారి విషెస్ చెప్పుంటే అక్క మనసు తేలిక పడేది. అక్కని ఇలానే వదిలేస్తే బావగారు వచ్చే వరకు ఇలాగే డల్గా ఉంటుంది. మూడ్ డైవర్ట్ చేయాల్సిందే. అక్క, నువ్వు రెడీ అవ్వు, మన ఇద్దరం అలా టౌన్ వరకు వెళ్ళేసొద్దాం. ఇప్పుడు టౌన్కి ఎందుకు సరస్వతి? అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదని వదిన టెన్షన్ పడుతుంటే. అక్క మూడ్ మార్చడానికే టౌన్కు వెళ్దాం అంటున్నాను. నేను ఇప్పుడు రానులే సరస్వతి, తర్వాత వెళ్దాం. అది కాదక్క, నేను మళ్ళీ డాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. పాత మువ్వలు పాడైపోయాయి, కొత్తవి కొనాలి. అలాగే వేరే షాపింగ్ కూడా ఉంది. నువ్వు కూర్చొని ఆలోచించే బదులు వెళ్ళి కొనుక్కొని వచ్చేద్దాం. ఈలోపు బావగారు వచ్చేస్తారు. ప్లీజ్ అక్క. అవును వదిన, నేను ఇలాగే వదిలేస్తే అన్నయ్య కోసం ఆలోచిస్తూ కూర్చుంటాం. మీరు టౌన్కి వెళ్ళొచ్చే లోపు అన్నయ్య వచ్చేస్తాడు. వెళ్ళిరండి వదినా. వెళ్ళండి వదిన. సరే సరస్వతి, రెడీ అవ్వు, వెళ్దాం. మీతో పాటు దాక్షాయిని కూడా తీసుకెళ్ళండి. దాక్షాయిని ఇంట్లోనే ఉండనివ్వండి బావగారు. మీరంతా షాప్కి వెళ్తారు. ఒకవేళ పెద్ద బావగారు ఇంటికి వస్తే కాఫీ టీలు ఇవ్వాలి కదా. అక్క, నువ్వు త్వరగా రెడీ అవ్వు. అన్నీ దొరుకుతున్నాయి, కానీ కావలసిన మువ్వలు మాత్రం దొరకడం లేదక్క. దొరుకుతాయిలే సరస్వతి. సరస్వతి, ఆ షాప్లో మువ్వలున్నాయేమో కనుక్కో. తాతయ్య, అమ్మా, ఎలా ఉన్నావు? బామ్మ ఎలా ఉంది? మేము బాగానే ఉన్నామమ్మా. మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగుండలేదా? అదేంటి తాతయ్య అలా అడిగావు? ఏం లేదమ్మా, నేను ఆటోలో వెళ్తుంటే ప్రగతి హాస్పిటల్ దగ్గర రామరాజు కారు కనిపించింది. అందుకే ఎవరికైనా బాగుండలేదా అని అడిగాను.